ఆప్ ఈ అదాలత్లో మాజీ యూనియన్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారి మీదున్న ఆరోపణ ఈవిడ అందర్నీ భయపెడుతూనే ఉంటారు. చిన్నప్పుడు వీధిలో ఉన్న కుర్రాళ్ళందరూ స్మృతి ఇరానీ గారిని చూస్తే భయపడతారు. మీరు రౌడీజం ఎక్కువ లేదు, రౌడీలే చేసేవారట. భయపడతారు, కుర్రాళ్ళెవరూ భయపడరు. రెండిటికీ తేడా ఉంది. కుర్రాళ్ళందరూ రౌడీలు కారు. మీరు చెప్పేది అల్లరి చేసి రౌడీజం చేసి అది అల్లరి కాదు. అల్లరికి రౌడీజంకి తేడా ఉంది. ఆడపిల్లల జోలికి వెళ్తే నేను బెదిరిస్తాను. స్మృతికి విషయం తెలిస్తే వాళ్ళ పని అయిపోయినట్టే. అయితే మీరు నిజంగానే కొడతారా? అవును. మీరు చూసారంటే నాకిక్కడ ఒక చిన్న మార్కుంటుంది, ఒక కట్టుంటుంది. ఒకరోజు నేనొక కుర్రాడిని బాగా కొట్టేశాను. అది మా స్ట్రీట్లో కొంతమంది అమ్మాయిలొచ్చి చెప్పారు. అది మేం ట్యూషన్కి వెళ్తుండగా ఆ స్ట్రీట్లో ఉన్న కొంతమంది అబ్బాయిలు కవర్ చేసి పెట్టారో వెళ్ళనివ్వడం లేదు, వెళ్తే గొడవ చేస్తున్నారు అని. అప్పుడు ఆ అమ్మాయిలందరూ వచ్చి స్మృతి ఏమైనా చేయండి అని అడిగారు. అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే తల్లిదండ్రులకి మేము ఏమీ చెప్పుకోలేకపోయాం. అప్పుడంటే ఒక 35-40 ఇయర్స్కి బ్యాక్. వాళ్ళతో చెప్పామంటే ముందు నువ్వెందుకు అక్కడికి వెళ్తున్నావని అడుగుతారు. చిన్న కుటుంబాల్లో, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ముందు రియాక్షన్ ఎలా ఉంటుందంటే నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు, అనవసరమైన సమస్యలెందుకు, అవాయిడ్ చేయి. కానీ నేను ఎలాంటిదానంటే ఎందుకు అవాయిడ్ చేయాలి, దానికి ఏం చేయాలో ఆలోచిస్తాను. వాళ్లతో నేను చెప్పాను, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం చేస్తే నాకు చెప్పమని. ఆ కుర్రాళ్ళందరూ నాకంటే 3 ఏళ్ళు పెద్దవాళ్ళు. సో అమ్మాయిలు కుర్రాళ్ళందరూ నేరుగా వచ్చి నుంచున్నాం. సో అందులో నా సమస్య ఏమిటంటే అమ్మ షిఫ్ట్కి వెళ్ళి తిరిగొస్తారు. అమ్మ నిద్ర నుంచి లేచారంటే పెద్ద సమస్య అవుతుంది. అప్పుడు వాళ్ళతో నేను చెప్తున్నాను, అమ్మని ఇంట్లో పెట్టి లాక్ చేసుకొని వచ్చేయండి అని. ఆ అమ్మని లాక్ చేసొస్తే గొడవ అయ్యేంతవరకు తను నిద్రపోతుందని నేననుకున్నాను. అప్పుడు ఆ గొడవలో ఒక చాలా పెద్ద సమస్య అయింది. ఆ అబ్బాయి వచ్చి నా కాలర్ పట్టుకున్నాడు. నేను వెళ్ళి ఆ అబ్బాయి కాలర్ పట్టుకున్నాను. బాల్కనీ నుంచి మా అమ్మ అరుస్తూ వస్తున్నారు. అమ్మేమో అయ్యో అమ్మాయిని వదిలే పాపం అని అరుస్తున్నారు. నాకు చాలా ఎంబారెసింగ్ అయిపోయింది. నేనొక అమ్మాయినని కూడా మర్చిపోయి ఆ అబ్బాయి నన్ను కొడుతూ ఉన్నాడు. నేను కూడా కొట్టాను. అప్పుడు సడన్గా నన్నిక్కడ ఒక గుద్దు గుద్దాడు. ఇక్కడ అలాగే కట్ అయిపోయింది. ఆ తర్వాత ఆ అబ్బాయిని నేను చాలా గట్టిగా కొట్టి పంపించేశాను. తర్వాత మా ఇంట్లో నన్ను బాగా కొట్టేశారు. నువ్వేమైనా పెద్ద లీడర్వా? లీడర్ని కాదు, ఒక చిన్న సమస్య అన్నాను. నాన్నకెందుకు చెప్పలేదు? ఎవరి పేరెంట్స్కి చెప్పలేదు అన్నాను. ఆహా! అండ్ తర్వాత ఇక్కడున్న అమ్మాయిలందరికీ నాకు తెలిసి అందరికీ నేర్పించుంటారు. ట్రైన్‌లోనూ, బస్‌లోనో వెళ్తే బ్యాగ్‌ని ముందు పెట్టుకోవాలి. ఎక్కువ మంది కుర్రాళ్ళుంటే ఆ బస్‌లో ఎక్కొద్దు. అదే విధంగానే అందరి జీవితాల్లో జరుగుంటుంది. నేనేమనుకునేదానంటే ఎప్పుడూ ఒక విక్టిమ్‌గా మారకూడదు అని. ఆల్రెడీ పేదరికంలో పుట్టాం. ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం. ఇందులో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇలా చేస్తూ ఉంటే మా నాన్న ఎప్పుడు అడుగుతూ ఉండేవారు, నువ్వేమిటి పెద్ద లీడర్ అవుతావా అని, నువ్వే అందరికి సమాధానం చెప్తావా అని అడుగుతారు. పేదరికం గురించి నేను చదివాను. మీరు 7 ఏళ్లప్పుడు బకెట్లో నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు గొడవ పడేవారట. లేదు. నేను ఢిల్లీలో ట్యాంకర్ కాలం వచ్చేంత వరకు చూశాను. అప్పుడు నా చేతిలో ఒక బకెట్ ఇస్తారు. అది రెడ్ కలర్ బకెట్, బాగా గుర్తుంది నాకు. మీరందులో ఎంత ప్రతిభావంతులు, ఎంత తెలివుంది మీకు. ఇది ఆ ట్యాంకర్ నుంచి మీరు నీళ్లు పట్టుకొనొచ్చే దాంట్లోనే తెలిసిపోతుంది. ఒకవేళ గ్రామంలో ఉంటే నూతిలోంచి నీళ్లు తోడడంలో తెలుస్తుంది. మిగతా వాళ్ళతో గొడవ పడినా పడకపోయినా అమ్మకి వెళ్లి చేరవలసిన నీళ్లు నీటుగా వెళ్లి చేరిపోతుంది. నాకు మిగతా వాళ్ళతో గొడవ పడ్డంలో సమస్య లేదు, కానీ అమ్మ దగ్గర తన్నులు తినడమే భయం. ఇలాంటి చాలా చిన్న చిన్న పనులు మీరు చేశారు. రోడ్లో బుక్ కూడా అమ్మారు. మా నాన్నగారు అమ్మారు. ఢిల్లీలో డోలక్వా అని ఒక చోటుంది. అక్కడ ఆర్మీ క్లబ్కు ముందు ఒక బస్టాండ్ ఉంది. ఆ కాలంలో ఢిల్లీలో పనిచేయడానికి చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళు ఆ బస్టాండ్కి వచ్చే బస్సులు పట్టుకొని గుర్ఖాకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు చాలా పెద్ద ఊరైపోయింది. అప్పుడు గ్రామంగా ఉండేది. అప్పుడు అక్కడే నాన్న హిందీ బుక్లు అమ్ముతూ ఉండేవాళ్ళు. అప్పుడు శాంతి నికేతన్, అప్పుడు నాన్న ఇంగ్లీష్ బుక్లు కూడా అమ్ముతూ ఉండేవారు. నేను నాన్నని అడిగేదాన్ని, ఇక్కడెందుకు ఇంగ్లీష్ బుక్స్ అమ్ముతున్నారు, అక్కడెందుకు హిందీ బుక్స్ అమ్ముతున్నారు అని. దానికి నాన్న ఆ బస్టాండ్ నుంచి వర్కర్స్ అందరూ ఊరికి వెళ్లేవాళ్ళు, అందుకని వాళ్ళకి సెకండ్ హ్యాండ్ హిందీ బుక్స్ అమ్ముతున్నాను. కానీ ఇక్కడ ఢిల్లీలో ఉన్న డబ్బుగల వాళ్ళు వస్తారు, అందుకని ఇంగ్లీష్ బుక్స్ అమ్ముతున్నానని చెప్పేవారు. నేనప్పుడు నాన్నగారితో అన్నాను, ఒకరోజు మనిళ్ళు కూడా ఇక్కడుంటే ఎంత బావుంటుంది అని. వీళ్ళందరూ యూనిఫామ్ వేస్తున్నట్టు నేను కూడా ఒకరోజు యూనిఫామ్ వేసుకుని వీళ్ళందరూ నాకు సల్యూట్ చేస్తే ఎంత బావుంటుంది అని. నాన్న దానికి ఏమేం మాట్లాడరు.
అది జరిగింది. అక్కడ ఇల్లు కొన్నాం. అది అదే చోట. అండ్ నాకు గౌరవంగా సల్యూట్ కూడా కొట్టారు. ఒకరోజు మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించే విషయం కూడా జరిగింది. 7 ఏళ్లలో ఇల్లు ఖాళీ చేయించారు. అది మమ్మల్ని త్వరగా భోంచేయమని వాళ్ళు చెప్పారు. ముగ్గురు అక్కాచెల్లెళ్ళం. నేనే పెద్దదాన్ని. అప్పుడు మా దగ్గర అన్నం, పప్పు మాత్రమే ఉండేది. అమ్మ థింగ్స్ అన్నీ ప్యాక్ చేశారు. పిల్లలు మేము భోంచేస్తున్నామని. అప్పుడంతా అక్కడ సైకిల్ రిక్షా మాత్రమే ఉండేది. ఆ టైంలో గ్యాస్ సిలిండర్ అంతా చాలా పెద్ద విషయంగా ఉండేది. మా నాన్న కాంగ్రెస్లో ఉండేవారు. ఆ వీధి మొత్తానికి ఇది చాలా పెద్ద విషయంగా ఉండేది. ఎందుకంటే మా ఇంట్లో మాత్రమే గ్యాస్ సిలిండర్ ఉండేది. అమ్మ దగ్గర సిలిండర్ ఉండేది, 2 కూతుళ్ళు, తర్వాత సామాన్లు. నేను నుంచొని ఇల్లునే చూస్తూ ఉన్నాను. అమ్మ అడిగారు, ఎందుకు ఇల్లును చూస్తున్నావు అని. నేనన్నాను, ఒకరోజు ఇల్లు నేను కొంటాను అని. తర్వాత ఈ తులసి, ఆ తర్వాత ఈ రాజకీయాలకి నేను వచ్చిన తర్వాత ఒకరోజు ఆ ఇంటి ముందుకు వెళ్ళి నుంచున్నాను. అమ్మ అడిగారు, నిజంగానే ఇల్లు కొనాలా అని. నేనన్నాను, మన శోకాల్ని ఎందుకు వెలచి కొనాలి అని. నేనంత మూర్ఖురాల్ని కాను అన్నాను. కాని అమ్మకి చెప్పాను, మనం మంచి పరిస్థితికొస్తాం, మన కష్టాలన్నీ తీరతాది అని నేను చెప్పాను. ఏ రోజైతే మీరు రాష్ట్రపతి భవన్లో నుంచుని ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు మీకు గుర్తొచ్చిందా 7 ఏళ్ల అమ్మాయి ఏవేమి కలలు కనింది అని? నేను ఏ ఆర్మీ క్లబ్ ముందు కూర్చొని బుక్స్ అమ్మాను. అదే ఆర్మీ సుప్రీం కమాండర్ పక్క నుంచోడు నాకు చాలా గొప్పతనం అనిపించింది. అలాగే నేను ఢిల్లీని చూశారంటే, నేను రోడ్ మీద నుంచొని చూశాను, రాష్ట్రపతి భవన్ నుంచి చూశాను. ఈ 2 విషయాల్లోనూ నా ప్రయాణం ఎన్నటికీ ఆగదు. వెన్నుపూసలాగా అది ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఎప్పటికీ అది మారదు. వాల్యూస్లో ఎప్పుడు కాంప్రమైజ్ చేసుకోను. ఎవరు ఏం చెప్పినా సరే, ఎన్ని కష్టాలొచ్చినా సరే, నాకు సంబంధించి ఎవరైనా నన్ను ఎంత కష్టపెట్టినా సరే, దానివల్ల నా స్వభావం మారేలా ఉంటే ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. నార్మలీ రిజెక్షన్స్ వస్తే మనసు విరిగిపోతారు. మీరు పని వెతుక్కుంటూ జెట్ ఎయిర్వేస్ కూడా వెళ్లారు. మీకు పర్సనాలిటీ లేదని వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. అందుకే కదా ఎయిర్లైన్స్ కూడా క్లోజ్ అయిపోయింది. నాకు తెలిసి మన జీవితంలో ఏం జరిగినా మా అమ్మ నేర్పించారు, దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది అని. దేవుడు ఎప్పుడూ మనకు అన్యాయం చెయ్యరు. దేవుడి దగ్గరికి వెళ్ళి మనకి ఎదుగుదల ఇవ్వమని అడిగితే దేవుడు వెంటనే మనకి ఫోన్ చేసి డబ్బక్కడుంది వెళ్ళి తీసుకోమని చెప్తారా? దేవుడు మనకి బలాన్నిస్తారు. దాని ద్వారా మీరు కష్టపడి మీరు శ్రమించి పైకి రావాలి. మీరు దేవుడిని నాకు పేషెన్స్ కావాలని అడిగితే వెంటనే సరే ఈ రోజు నుంచి మీరు అలాగ ఉండండి అని చెప్తారా? మీకాయన చాలా కష్టాలిస్తారు. దానివల్ల పేషెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. దేవుడు మీరు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారో దానికి మీకొక దారి చూపిస్తారో అదంత ఈజీగా జరగదు. లెజెండ్స్ అండ్ లెగసీ ఏది అంత ఈజీగా దొరకదు. దానికి టైం పడుతుంది. ఖచ్చితంగా దాని వెనకాల చాలా పోరాటాలుంటాయి. అంటే ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు ఆ సమయంలో మీకు ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది? పేదరికం కంటే ధైర్యం ఇచ్చే శక్తి ఇంక ఏదీ ఉండదని నేను ధైర్యంగా చెప్పగలను. నేను ఆల్రెడీ నిర్ణయించుకున్నాను. పేదరికంలోనే మనం పుట్టాం. ఎన్నో కష్టాల్ని ఎదుర్కోవచ్చు. కానీ ప్రయత్నం ఎలాగుండాలి అంటే మరణించేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అందులో పట్టుదలగా ఉన్నాను. మీ ఇంట్లో ఒక మినీ ఇండియా ఉండేదని విన్నాను. వేరే వేరే రీజన్స్కి చెందిన చాలామంది పార్టీ వాళ్ళున్నారు. ఒకళ్ళు మహారాష్ట్రలో, ఒకళ్ళు బెంగాల్లో. బామ్మ మహారాష్ట్ర, తాతయ్య పంజాబీ. పార్టిషన్ తర్వాత యూపీ నుంచి మురాదాబాద్ వచ్చేశారు. బామ్మ దుబ్బిడి అస్సాంలో ఉన్నారు. తర్వాత తాతయ్య బెంగాల్లో. నేను పెళ్లి చేసుకున్నవారు పార్సీ కుటుంబానికి చెందినవారు. గుజరాత్ నుంచి ముంబైకొచ్చినవారు. అన్నీ కూడా భయంకరమైన మిక్స్. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న కోడలు సౌత్ ఇండియా నుంచి వచ్చింది. మీరు చెప్పినట్టుగా మినీ ఇండియానే తప్పేలేదు. అదేవిధంగా చాలా పొలిటికల్ థాట్స్ ఉన్నవారు కూడా ఉన్నారు. నాన్న కాంగ్రెస్, అమ్మ మహిళా సంఘంలో ఉన్నారు. నేను బీజేపీలో ఉన్నాను. తర్వాత ఒక అత్తయ్య ఉన్నారు, ఆవిడ ఎన్సీపీలో ఉన్నారు. ఆవిడ చనిపోయారు. తర్వాత ఆవిడ ఎక్స్ హస్బెండ్ ఆయన సిపిఎంలో ఉన్నారు. మా ఇంట్లో ఏదైనా సమస్య వస్తే 11 ఏళ్లుగా నా పార్టీ మాత్రమే అక్కడ రూలింగ్లో ఉంది.
ఊరికే మాటలు మాత్రమే కాదు, అక్కడ మీ ముందు గొడవలు ఎవరు అవన్నీ కూడా మాట్లాడగలరు జరుగుతాయి. చెప్పండి. కానీ పెద్దవాళ్ళు మాట్లాడొచ్చు. రాజకీయం కష్టంగా ఉందా? లేక యాక్టింగ్ కష్టంగా ఉందా? మీరు ఒక 2 ఆడదానిగా ఉండడమే చేశారు. కష్టం. ఏది కష్టంగా ఉందో చెప్పండి. ఆడదానిగా ఉండడమే చాలా కష్టం. రాజకీయమో, మీడియా కష్టం కాదు. మీరు కరెక్ట్‌గా చెప్పారు అంటే మేడం. ఆడదానికి నాలాగా నోరు కత్తిరిలా ఉంటే అది చాలా కష్టం. మీరేదైనా అడగాలనుకుంటున్నారా? రాహుల్ గాంధీ గారు ఎన్నికల్లో ఎప్పుడూ ఓటమినే ఎదుర్కొంటున్నారు. నా ప్రశ్న ఏంటంటే ఇది స్ట్రాటజీ ఫెయిల్యూరా? లేకపోతే ప్లానింగ్ ఫెయిల్యూర్? నా ప్రశ్న ఏంటంటే దీని తర్వాత మీరు ఏం జరుగుతుందో కాస్త చెప్తారా? సార్, నేను రాహుల్ గాంధీని కాదు, జోషుడిని కాదు. దీనికి సమాధానం వాళ్ళిద్దరే ఇవ్వగలరు. రజత్ శర్మ, ఇండియా టీవీ, ఆప్కి అదాలత్. మీరు వీళ్ళనే అడగాలి. తేడా ఏమిటి అంటే, మనం ఒక ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఫెయిలియర్ని మనం అబార్ట్ చేయగలం. మీరొక ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు అంటే మీరు ఒక్కొక్కసారి రెవలెంట్గాను రీఇన్వెంట్ ఖచ్చితంగా చేసే తీరాలి. మీరీ 2 విషయాలు చేయకుండా వదిలేశారంటే మీడియా కానివ్వండి, రాజకీయాలు కానివ్వండి, సమాజంలో ఉన్న ఏ ప్రొఫెషన్లోనైనా ఈజీగా గెలుపు పొందలేరు. సో రాహుల్ గాంధీకి ఆ బర్డన్ లేదనుకుంటాను. ఆయనకా పేరే చాలనుకుంటాను. మాలాంటి వాళ్ళకి ప్రతిరోజు పోరాటంలోనే మొదలవుతుంది. ప్రతిరోజు మేం పోరాటంతోనే మొదలు పెడతాం. మీరేమీ రాజకీయాల్లో జ్యోతిష్కురాలు కాదన్నారు. కానీ రేఖా గుప్తా గారిని మీరు కొన్ని సంవత్సరాల క్రితమే సీఎం అవుతారని చెప్పారు. ఆవిడ ఇంట్లో ఉన్నారు. మా పార్టీలో ఉన్న కార్యకర్తలకి తన కోసం పదవి వెతుక్కునే ఉద్దేశమే లేదు. రేఖాని చూశారంటే 15 ఏళ్లగా పార్టీ కోసం ఆమె ఎంతగానో పనిచేశారు. ఆమె ఒక్కరోజు కూడా ఆశించింది లేదు. అంటే నాకు ఇది కావాలి, అది కావాలి అని. ఆవిడ గుణం ఎలా ఉంటుంది అంటే, అక్కా, పార్టీ నుంచి ఈ బాధ్యత నాకిచ్చారు, ఇది ఎలా చెయ్యాలి అని. ఇది నా సొంత అభిప్రాయం. అంటే రేఖాకి ఒక మంచి పదవి ఇవ్వాలి అని. సో వానతి శ్రీనివాసన్ మా మహిళల జట్టుకి నాయకురాలుగా ఉండేవారు. 2007 నుంచి మేమందరం కలిసే పనిచేస్తున్నాం. ఒక నెల రోజుల పాటు నేను వానితి వెనకాలే వెళుతూ ఉండేదాన్ని. ఒకరోజు నా నోట్లోంచొచ్చేసింది, వానితి నాకు సహాయం చేయి, తిను ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అయిపోతుంది అని. రేఖ నెత్తిమీద కొట్టుకుంది, ఎందుకక్కా ఇలా అంటున్నావని. వానితి ఏదో ఒకటి చేయని చెప్పాను. రేఖ ప్రమాణ స్వీకారం తీసుకునే రోజు అక్క మీరు వస్తారా అని పిలిచింది. నేను తనతో చెప్పాను, నువ్వు చీఫ్ మినిస్టర్ అయిపోయావు అని. ఈ అక్క పని ఇంతటితో అయిపోయింది. ఈ రేఖ అని వానితిని వీళ్ళని పెద్ద పోస్టులో చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. మీ ఇంకొక రాజకీయ జోష్యం గురించి చెప్తాను. ఓరి దేవుడు! మీరు దేవేన్ ఫడ్నవీస్కి చాలా సంవత్సరాల క్రితం చెప్పారు మీరు చీఫ్ మినిస్టర్ అవుతారు అని. అదేమో నా నోటలా వచ్చేసింది. నేను దేవేంద్రు ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు అప్పుడు మాకొక 27, 28 ఉంటుంది. అప్పుడు మహారాష్ట్రలో పెద్ద పెద్ద లీడర్స్, ప్రమోద్ మహాజన్ సార్, గోపీనాథ్ ముండేజీ, నితిన్జీ, చెప్పాలంటే వాళ్ళందరి లీడర్షిప్లోనూ మేము పనిచేశాం. నేనొకరోజు చెప్పాను, దేవేందర్, ఒకరోజు నువ్వు చీఫ్ మినిస్టర్ అయిపోతావు అని. దానికాయన అన్నారు, నీకేమైనా పిచ్చా అని, ఇంత పెద్ద పెద్ద లీడర్స్ కింద మనం పనిచేస్తున్నాం. ఎవరికి తెలుసు, ఒకవేళ నువ్వైపోతే? నేను చెప్పాను కదా, బీజేపీ కోసం కాదు, మన కోసం కాదు, మిగతా వాళ్ల కోసం. మనతో పనిచేసేవాళ్ళకి, మిగతా వాళ్ళకి మంచి చేయడం కోసం. మన గురించి తర్వాత చూసుకుందాం, నువ్వు ఒక మంచి పొజిషన్కి రావాలి. ఇప్పుడు చూశారంటే విష్ణుదేవ్జీ, ఛత్తీస్గఢ్కి సేమ్గా ఉన్నారు. ఆయన్ని చూస్తున్నాను, భజన్ లాల్ సార్ని చూస్తున్నాను, తర్వాత రేఖాని చూస్తున్నాను. మనసులో అంత సంతోషం. అశ్విందా కూడా గవర్నర్ అయ్యారు. ఆయనతో నేను బెంగాల్లో చాలా రోజులు పనిచేశాను. తర్వాత సంతోష్ గంగువర్జీ, జార్ఖండ్ గవర్నర్, సంతోష్ గారితో చాలా రోజులు పనిచేశాను. తర్వాత ప్రహల్ జోషిజీ, ఇప్పుడాయన మినిస్టర్గా ఉన్నారు. ఇంతకుముందు పార్లమెంట్లో ఆఫీస్ మినిస్టర్గా ఉండేవారు. ఉమాభారతి గారు జైల్లో ఉండేవారు. ఆవిడ రిలీజ్ డాక్యుమెంట్ నా దగ్గరుండేది. ఉబ్లిక్ వెళ్లాను, దార్వార్ మినిస్టర్ స్మృతి ఇవిడ్ని తీసుకువెళ్ళండి, వస్తారు అని చెప్పారు. అప్పుడు ప్రహ్లాద్ జోషి 2003లో, మీరు చూశారు కదా, అప్పుడు అందరూ అటల్ బిహారీ వాజ్పేయిని పిలుస్తారు. నేనాయన్ని బాబ్జీ అని పిలుస్తాను. అప్పుడు నాకొక 25 ఏళ్లుంటుంది. బాబ్జీ ఏమన్నారంటే అప్పుడాయన చీఫ్ మినిస్టర్. స్మృతి, ఇప్పుడు ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నాం, ముఖ్యమైన నిర్ణయాలు. గ్రామంలో ఇప్పుడు దాని గురించి ఏమనుకుంటున్నారు, దాని గురించి నువ్వు తెలుసుకోనరా. ఆలోచించలే, మనకి 25, 26 ఏళ్లున్నప్పుడు చీఫ్ మినిస్టర్ నువ్వు వెళ్ళమ్మా, గ్రామంలో రియాక్షన్ ఏమిటో తెలుసుకోనరా అని చెప్పినప్పుడు ఒక 26 ఏళ్ల అమ్మాయికి ఇది చాలా పెద్ద విషయం.
వసుంధరా రాజే 2003లో మొదటిసారిగా చీఫ్ మినిస్టర్గా మొదటిసారిగా రాజస్థాన్లో ఆవిడని నిలబెట్టడం మీరే ఆలోచించండి. రాజస్థాన్లో మొదటిసారిగా ఒక మహిళా చీఫ్ మినిస్టర్. ఆ లిస్టులో నా పేరు కూడా ఉంది. నేనేమో బీజేపీలో ఉమాభారతి, వసుంధరా రాజేష్, సుష్మా శివరాజ్, అరుణ్ జైట్లీ, ప్రమోద్ మహాజన్, అనంత్ కుమార్. నేనప్పుడు గోవా బాధ్యతలో ఉన్నాను. మనోహర్ పరేకర్ మన ముఖ్యమంత్రి అయ్యారు. మనోహర్ పరేకర్ 15 ఏళ్లు మన నరేంద్ర మోడీ గారితో 2002 నుంచి పనిచేస్తున్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పటి నుంచి నేను డిఫెండ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గానూ ఉన్నారు. అందరూ అనుకుంటారు ఈ అమ్మాయి 2014లోనే మినిస్టర్ అయింది అని. ఆ లెవెల్కి శ్రమించాను. అందరి మినిస్టర్స్తోనూ నేను పనిచేశాను. కానీ నాకు సంతోషం ఏమిటంటే ఈ లీడర్స్ని ఆ గొప్ప స్థాయిలో చూస్తుంటేనే. మంచిదైంది, ఆప్కి అదాలత్లో మీ విషయాలన్నీ బయటికి వచ్చేసాయి. మీరు చెప్పినట్టుగా మేమందరం బంధువులుగానే మారిపోయాం. ఒక ఆడది మీకెలాంటి రూపంలో దొరుకుతుందో చెప్పలేము. లక్ష్మీ రూపంలో దొరకచ్చు, అన్నపూరణి రూపంలో దొరకచ్చు, సరస్వతి రూపంలో దొరకచ్చు. ఆడవాళ్ళకి ఎన్నో రూపాలున్నాయి. కాని యుద్ధం అని ఒకటొస్తే కాళీ తనే, దుర్గా తనే, ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. తనకి ఎన్నో రూపాలుంటాయి.